సినిమాల్లో నటించాలి అనే కలతో ఎంతో మంది స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటారు. చిన్న పాత్ర లభిస్తే చాలు అదే 10,000 అనుకునే నటులు ఇప్పటికీ స్టూడియోల ముందు కనిపిస్తూనే ఉంటారు. అలాంటిది ఏకంగా సినిమా హీరో కావాలని కలలుగాని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో లక్షల రూపాయల ప్యాకేజ్ని పనంగా పెట్టి సినిమా హీరో అయ్యేందుకు పడాల్సిన కష్టాల గురించి ముందే తెలుసుకుని ఆ కష్టాలు పడేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యి షార్ట్ ఫిల్మ్ల ద్వారా సత్తా చాటి ఎలాగోలా అవకాశాలు దక్కించుకొని సినిమా హీరో అయిన ఒక మామూలు తెలుగు కుర్రాడే కిరణ్ అబ్బవరం. తొలి 2 సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా వచ్చిన సినిమా ఆఫర్లను అంగీకరించి ఎదురు దెబ్బలు తింటుంటే వీడు హీరో ఏంట్రా బాబు అనే విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. సినిమా హీరో కావడానికి కిరణ్ అబ్బవరం పడ్డ కష్టాల కన్నా హీరో అయిన తర్వాత అతను ఎదుర్కొన్న అవమానాలే ఎక్కువ. ఒక్కసారైనా హిట్ పడితే చాలు అనే పట్టుదలతో కా అనే సినిమాతో విమర్శకుల ద్వారా ప్రశంసలు అందుకున్నాడు. కాబట్టి ఈ వీడియోలో కిరణ్ అబ్బవరం యొక్క జీవిత ప్రయాణం గురించి మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాను. అసలు ఈ కిరణ్ అబ్బవరం ఎవరు, సినిమా హీరో అయ్యేందుకు కిరణ్ చేసిన ప్రయత్నాలేంటి, హీరోగా కిరణ్ మీద ఎలాంటి ట్రోలింగ్ జరిగింది, కిరణ్ను విమర్శించిన వారికి అతను ఏ విధంగా సమాధానం చెప్పాడు, ఇలాంటి ఎన్నెన్నో విషయాల్ని ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుంది, సో ఇన్ని వరకు మిస్ కాకండి. అండ్ మీలో ఎంతమంది కా మూవీ చూశారు, కా మూవీపై మీకున్న అభిప్రాయం ఏమిటి, కా మూవీ మీకు ఎలా అనిపించింది, తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కిరణ్ అబ్బవరం సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలి అని గట్టిగా ప్రయత్నిస్తున్న నటుల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. కిరణ్ అబ్బవరం 1992 జూలై 15న కడప జిల్లా రాయచోటిలోని పెదకూడెవాండ్లపల్లిలో జన్మించారు. ప్రస్తుతం వీరి వయసు 32 సంవత్సరాలు. రాయలసీమలో మారుమూల పల్లెటూరుకు చెందిన కిరణ్ తల్లిదండ్రులు గొర్రెల పెంపకం చేస్తూ ఉండేవారు. కిరణ్ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోవడం, వీరికి పెద్దగా ఆస్తులు డబ్బు లేకపోవడంతో కిరణ్ కుటుంబం మొదటి నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉండేది. వీరి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఎంతలా ఉండేవంటే కిరణ్ 2 సంవత్సరాల వయసున్నప్పుడే కిరణ్ వాళ్ళ అమ్మగారు తన కుటుంబాన్ని పసిపిల్లల్ని వదిలి కువైట్లో పనిచేసేందుకు వెళ్ళిపోయారు. అలా కువైట్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతోనే కిరణ్ను చదివించారు. తన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి అని కిరణ్ వాళ్ళ అమ్మగారి కోరిక. కిరణ్కి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. కిరణ్ చిన్నప్పటి నుంచి సినిమాల మీద విపరీతమైన ఇష్టంతో ఉండేవారు. కిరణ్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. ఏదైనా ఒక సినిమా చూడాలి అంటే వాళ్ళ పల్లెటూరు నుంచి రాయచోటికి రావడానికి కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఒకసారి రాయచోటి వచ్చి ఒకే రోజు 2-3 సినిమాలు చూసి వెళ్ళేవాడు. అలా సినిమాలంటే కిరణ్కి విపరీతమైన ఇష్టం ఏర్పడింది. సినిమాలంటే ఇష్టమైతే ఉంది కానీ సినిమా హీరో కావాలని మాత్రం ఏనాడు కోరుకోలేదు. వాళ్ళ ఊళ్ళోనే 5వ తరగతి వరకు చదివిన తర్వాత కిరణ్ వాళ్ళ అమ్మగారు కుటుంబానికి దూరంగా ఉండడంతో కిరణ్ని కూడా హాస్టల్లో జాయిన్ చేయాలనుకున్నారు. దాంతో హాస్టల్లోనే ఉంటూనే మదనపల్లి జవహర్ నవోదయ స్కూల్లో ఇంటర్ వరకు చదివారు. ఆ తర్వాత మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి 2011లో బీటెక్ పూర్తి చేశారు. కిరణ్ చదువుకునే రోజుల్లో చాలా దురుసుకు ఉండేవాడు. పెద్దగా చదువు మీద ఆసక్తి కూడా ఉండేది కాదు. గ్యాంగులు మెయింటైన్ చేయడం, గొడవలు పెట్టుకోవడం లాంటి వాటిలో ముందుండేవాడు. దాంతో కిరణ్ జీవితంలో బాగుపడడు అనే అభిప్రాయం లెక్చరర్లలో కూడా ఉండేది. నిజానికి కిరణ్ కూడా జీవితంలో ఏం చేయాలో అనే క్లారిటీ లేకుండానే బీటెక్ పూర్తి చేశాడు. కానీ క్యాంపస్ ప్లేస్మెంట్లో అందరికన్నా ముందుగా సెలెక్ట్ అయింది మాత్రం కిరణే. కిరణ్ లాంటి స్టూడెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కావడంతో కాలేజ్ అంతా ఆశ్చర్యపోయారు. అలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ రావడంతో కిరణ్ ఇక సెటిల్ అయినట్టే అనుకున్నాడు. కిరణ్ వాళ్ళ అన్న కూడా ఉద్యోగం చేస్తుండడంతో కుటుంబ బాధ్యత 2 అన్నదమ్ములు తీసుకున్నారు. దాంతో కిరణ్ వాళ్ళ అమ్మగారు ఇక కువైట్ నుంచి తిరిగి వచ్చేశారు. అయితే కువైట్లో ఉంటూ కిరణ్ వాళ్ళ అమ్మగారు సంపాదించినా కూడా సొంత ఊర్లో అప్పులే మిగిలాయి. దాంతో కిరణ్లో ఉద్యోగాలు చేస్తూ కష్టపడడం కన్నా కొత్తగా ఏదైనా చేయాలి, ఎంతలా అంటే కుటుంబానికి ఇక ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఆలోచన మొదలైంది. ఇలాంటి ఆలోచనల్లో కిరణ్కు ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అలానే 2.5 సంవత్సరాలు బెంగళూరు, చెన్నైలో ఉద్యోగం చేశాక ఉద్యోగం సంతృప్తి ఇవ్వకపోవడంతో సినిమా హీరో కావాలి అనే కోరిక పుట్టింది. దాంతో తన అన్న రామానుజులు రెడ్డికి ఫోన్ చేసి తాను సినిమా హీరో కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు కిరణ్ వాళ్ళ అన్న కూడా ఒప్పుకోవడంతో 2014లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చేశాడు. కిరణ్ తన సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ చేసినప్పుడు కిరణ్కి 70,000 రూపాయల జీతం వచ్చేది. అలా కిరణ్ 10 ఏళ్ల క్రితమే నెలకి 70,000 రూపాయల గొప్ప జీతాన్ని వదులుకొని సినిమా హీరోగా అవకాశం దక్కించుకోవాలి అంటే ఎలాంటి కష్టాలు పడాలో
ఎన్ని సంవత్సరాలకి సినిమా అవకాశాలు వస్తాయో ఇదంతా రీసెర్చ్ చేసి అన్ని విధాలుగా సిద్ధపడి 2014లో హైదరాబాద్లో అడుగుపెట్టాడు. సినిమా హీరో అయ్యేందుకు షార్ట్ ఫిల్మ్లు అనేవి బాగా ఉపయోగపడతాయని గిరీష్ అనే ఒక వ్యక్తి సలహాతో గిరీష్తో కలిసి కిరణ్ 2015లో గచ్చిబౌలి అనే షార్ట్ ఫిల్మ్లో నటించాడు. ఇదే 2015లో కిరణ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక సొంత ఊర్లో వారికున్న ఒక్కగానొక్క ఆస్తి అయిన సొంత ఇంటిని కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కిరణ్ వాళ్ళ అమ్మగారు కువైట్లో పనిచేస్తూ కూడబెట్టిన డబ్బుతో కొన్న ఇల్లు కూడా చివరకు లేకుండా పోయింది. దాంతో కిరణ్ కుటుంబం దాదాపుగా రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చింది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా, తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం ఉన్నా కూడా సినిమా హీరో అవ్వాలి అనే ఆలోచన మాత్రమే కిరణ్ ని ఆ కఠిన పరిస్థితుల్లో ముందుకు నడిపింది. అదే ఆలోచనతో ఆర్థిక ఇబ్బందులు పడుతూనే హీరోగా అవకాశాలు వెతుక్కుంటూనే షార్ట్ ఫిల్మ్లు కూడా కొనసాగించాడు. 2016లో ఓ మనసా రా ఇలా అనే మరో షార్ట్ ఫిల్మ్లో నటించాడు. యూట్యూబ్లో ఈ షార్ట్ ఫిల్మ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన కొన్ని నెలల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో షార్ట్ ఫిల్మ్ హీరోగా కిరణ్కి కాస్త గుర్తింపు వచ్చింది. ఇక 2017లో శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్లో నటించాడు. ఇలా 3 షార్ట్ ఫిల్మ్లో నటించేసరికి 2017లోనే కిరణ్కి సినిమా హీరోగా అవకాశం వచ్చింది. కిరణ్కి సినిమా హీరోగా చాలా సులభంగానే మొదటి అవకాశం వచ్చింది. హీరోగా కొంత అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత షూటింగ్ జరుగుతున్న విధానం, సినిమా కథ ఇవన్నీ నచ్చక అడ్వాన్స్ వెనక్కిచ్చేసి సినిమా హీరోగా వచ్చిన మొదటి అవకాశాన్ని వదులుకున్నాడు. అలా సినిమా హీరోగా అవకాశాన్ని వదులుకొని మళ్లీ షార్ట్ ఫిల్మ్లు చేశాడు. 1991 అర్జున పాల్గొన అనే ఈ 2 మరో షార్ట్ ఫిల్మ్లు చేశాడు. ఆ సమయంలో కిరణ్కి రవికిరణ్ కోలా అనే అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. అదే సమయంలో డైరెక్టర్ కావాలని రవికిరణ్ కోలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇలా హీరో కావాలని కిరణ్, డైరెక్టర్ కావాలని రవికిరణ్ కోలా, ఇలా ఈ ఇద్దరి ప్రయత్నాలు ఒకే ట్రాక్ మీదకి వచ్చాయి. రవికిరణ్ కోలా వద్ద ఒక కథ ఉంది. ఆ కథ కిరణ్ అబ్బవరం కూడా నచ్చింది. ఈ కథను సినిమాగా తీయాలి అంటే నిర్మాత కావాలి. డైరెక్టర్, హీరో ఇద్దరు కొత్త వాళ్ళు కావడంతో సినిమా ప్రొడక్షన్ కోసం ఎవరూ ముందుకు రాలేదు. దాంతో కిరణ్ వాళ్ళ అన్నయ్య తనకు తెలిసిన వారి నుంచి డబ్బు అప్పుగా తెచ్చి సినిమాకు పెట్టుబడి పెట్టాడు. మనో వికాస్ అనే వ్యక్తి కో ప్రొడ్యూసర్గా ఉండేందుకు ముందుకొచ్చాడు. ఇక రహస్య గోరక్ అనే అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి 2018లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. రాజావారు రాణిగారు అనే టైటిల్తో పూర్తిగా పల్లెటూరి బ్యాక్డ్రాప్ లో జరిగే యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. గోదావరి జిల్లా మండపేట పక్కన ఉండే కపిలేశ్వరం అనే చిన్న పల్లెటూరులో అందమైన కొబ్బరి తోటల మధ్య ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కిరణ్ ఒక హీరోగా కాకుండా మొత్తం అన్ని వ్యవహారాలని తనే దగ్గరుండి చూసుకున్నాడు. షూటింగ్ లో ఒక ప్రొడక్షన్ మేనేజర్ లాగా వ్యవహరించేవాడు. సినిమా షూటింగ్ అయితే పూర్తయింది, కానీ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోలో ఇలాంటి చిన్న సినిమాల కోసం స్పెషల్ షో వేస్తారు. సినిమా గాని బాగుంటే స్వయంగా సురేష్ బాబు గారే సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 2014లో కేర్ ఆఫ్ కంచరాపాలెం అనే సినిమా కూడా అలానే రిలీజ్ అయింది. ఇక రాజావారు రాణిగారు సినిమా చూసిన వెంటనే సురేష్ బాబు గారికి సినిమా నచ్చింది. దాంతో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ సినిమాను కొనుగోలు చేసింది. దాంతో సినిమా మీద పెట్టిన ఖర్చు మొత్తం వెనక్కొచ్చింది. సురేష్ ప్రొడక్షన్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడంతో సినిమాకు మంచి బజ్ లభించింది. అలా 2019 నవంబర్ 29న రిలీజ్ అయిన రాజావారు రాణిగారు సినిమా చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన తొలి సినిమాతోనే కాస్త గుర్తింపు లభించింది. ఇక తొలి విఘ్నం పూర్తయింది అనుకునే లోపే కరోనా లాక్డౌన్ రూపంలో ద్వితీయ విఘ్నం వచ్చి పడింది. కిరణ్ తన రెండో సినిమా కోసం తానే సొంతంగా ఒక కథను రాసుకున్నాడు. తన కాలేజీ రోజుల్లో జరిగిన ప్రేమ కథను ఆధారంగా చేసుకుని తండ్రి కొడుకుల సెంటిమెంట్తో ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ రాశాడు. ప్రియాంక జోవాల్కర్ హీరోయిన్ గా హీరో సాయి కుమార్ గారిని నాన్న పాత్రలో పెట్టి 2020 ఫిబ్రవరిలో రాయచోటిలో సినిమా షూటింగ్ ప్రారంభం చేశాడు. ఈ సినిమా ప్రొడక్షన్ కూడా కిరణ్ అబ్బవరం దగ్గరుండి చూసుకునేవాడు. షూటింగ్ అంతా సజావుగా సాగుతుంది అనుకుంటుండగా కోవిడ్ లాక్డౌన్ పడింది. రాయచోటిలోనే సినిమా టీం అంతా ఉండిపోయారు. బయటకు వెళ్లేందుకు లేదు. ఏమవుతుందో తెలియని పరిస్థితిలో సినిమా టీం రాయచోటిలో చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. రాయచోటి అనేది కిరణ్ వాళ్ళ సొంత ఊరు కావడంతో టీం బాధ్యత అంతా కిరణ్ మీద పడింది. అలా లాక్డౌన్ కాస్త సడలించే వరకు వెయిట్ చేసి అనేక జాగ్రత్తల మధ్య సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇక 2021 ఆగస్టులో లాక్డౌన్ తర్వాత విడుదలైన కొన్ని సినిమాల్లో ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా ఒకటి. అసలు ఆడియన్స్ థియేటర్కి వస్తారో రారో అన్న సందిగ్ధం మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా మాత్రం ఆడియన్స్ ఆకట్టుకుంది. 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ సినిమా 12 కోట్ల వసూలు సాధించింది. కిరణ్ మొదటి సినిమా రాజావారు రాణిగారు కన్నా కూడా
ఎస్ఆర్ కళ్యాణ మండపం బాగా ఆడింది. దాంతో కిరణ్కి టాలీవుడ్లో గుర్తింపు కాస్త ఎక్కువైంది. వరుసగా 2 హిట్ సినిమాలు పడడంతో కిరణ్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో కిరణ్కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు కూడా కిరణ్తో సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాయి. గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్తో పాటే మరికొన్ని సినిమాలకు కూడా కిరణ్ ఓకే చెప్పాడు. ఇలా కిరణ్కి వరుస హిట్లు పడి వరుస అవకాశాలు వస్తున్నాయి అనే ఆనందంలో ఉన్న సమయంలో కిరణ్ ఒక సినిమా హీరో కావాలి అన్న కోరికకు ముందు నుంచి మద్దతుగా ఉన్న కిరణ్ వాళ్ళ అన్నగారు రామానుజులు గారు రోడ్ యాక్సిడెంట్లో మరణించారు. రామానుజులు గారి మరణం కిరణ్ కుటుంబాన్ని, వ్యక్తిగతంగా కిరణ్ ని కూడా చాలా కొంగదీసింది. ఇక 2022లో వరుసగా 3 సినిమాలు విడుదలయ్యాయి. 2022 మార్చిలో సెబాస్టియన్, 2022 జూన్లో సమ్మతమే, 2022 సెప్టెంబర్లో నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఇలా ఈ 3 సినిమాలు వరుసగా వచ్చాయి. వచ్చిన సినిమా వచ్చినట్లు ఫ్లాప్ అయ్యాయి. అలా మొదటి 2 సినిమాలతో వచ్చిన గుర్తింపు, పాజిటివ్ ఒపీనియన్ ఇవన్నీ కొంతవరకు పోయాయి. దాంతో పాటు సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరాన్ని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. కిరణ్ మీద వస్తున్న ట్రోల్స్ గురించి కిరణ్ ఎప్పుడు స్పందించలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 2023లో కూడా కిరణ్ నుంచి మరో 3 సినిమాలు వచ్చాయి. వినరో భాగ్యము, విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్, ఇలా వరుస సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ క్రమంలోనే కిరణ్ మీద వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. వరుస ఫ్లాపులు వస్తున్నా కూడా వరుస సినిమాలు రిలీజ్ చేయడాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. మీమ్స్, ట్వీట్స్ వేస్తూ సోషల్ మీడియాలో కిరణ్ విపరీతంగా వాడుకున్నారు. ఈ ట్రోలింగ్ ఎంతలా జరిగిందంటే ఏకంగా సినిమాల్లో సైతం కిరణ్ అబ్బవరం మీద కామెడీ సీన్లు పెట్టే వరకు వచ్చింది. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సమయంలో మానసికంగా కొంగదీసే విధంగా ట్రోల్స్ చేసి కిరణ్ ఇంకా బాధ పెట్టారు. వీటితో పాటు కిరణ్ అబ్బవరం ఒక పొలిటీషియన్ కొడుకని, ఒక పొలిటీషియన్ బినామీ అని, అందుకే ఇన్ని ఫ్లాపులు వస్తున్నా సినిమాలు తీస్తూనే ఉన్నాడని పుకార్లు కూడా పుట్టించారు. ఈ స్థాయిలో కిరణ్ అబ్బవరం టార్గెట్ చేసినా ఎప్పుడూ ఈ ట్రోల్స్ కి కిరణ్ స్పందించలేదు. ఈలోపే కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్తో ప్రేమలో ఉన్నాడన్న విషయం బయటకొచ్చింది. 2024 మార్చిలో వీరికి ఎంగేజ్మెంట్ అయ్యింది. 2024 ఆగస్టులో కిరణ్ రహస్యాల ప్రేమ వివాహం జరిగింది. అయితే 2024లో కిరణ్ ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని కథల ఎంపికలో జాగ్రత్త పడ్డాడు. ఫైనల్ గా పీరియాడిక్ థ్రిల్లర్ కథను సెలెక్ట్ చేసుకుని షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ సినిమాకు కా అనే టైటిల్ పెట్టారు. కా అంటే కిరణ్ అబ్బవరం అని అర్థం వస్తుందని చాలా మంది సొంత అర్థాలు చెప్పారు. కానీ కథకు క్లైమాక్స్ కు సరిపోతుంది అని ఆ టైటిల్ ఫైనల్ చేసినట్టు చెప్పారు. కా ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎవరు ఊహించిన విధంగా కిరణ్ అబ్బవరం ఇచ్చిన స్పీచ్ లో మొత్తం ఆయన జీవితంలో పడ్డ కష్టాలని ఒక్కొక్కటిగా చెప్తూనే ట్రోలింగ్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో కూడా చెప్పారు. కిరణ్ ఇచ్చిన స్పీచ్ చాలా మందిని కదిలించింది. ఇతన్నా ఇన్ని రోజులు మనం ఎగతాళి చేసింది అని హ్యాటర్స్ సిగ్గుపడేలా కిరణ్ మాట్లాడారు. దాంతో కిరణ్ స్పీచ్తో సినిమాల మీద అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. శివకార్తికేయన్, దుల్కర్ సల్మాన్ లాంటి బడా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న రోజే కిరణ్ కూడా తన సినిమాను రిలీజ్ చేసి చాలా పెద్ద సాహసమే చేశారు. కానీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో తీసుకున్న నిర్ణయం ఇది అని సినిమా వారికి అర్థమైంది. కిరణ్ చెప్పినట్టే కా సినిమాతో హిట్ కొట్టాడు. అలా పరాజయాలు తెచ్చిన అవమానాలకు విజయంతో సమాధానం చెప్పాడు. నిజానికి తరతరాలుగా ఇండస్ట్రీలో పాతుకుపోయి లెజెండరీ స్టేటస్ సాధించిన వారి పిల్లలు సైతం వారసత్వంగా అవకాశాలు దక్కించుకొని వారి వారసత్వాన్ని కొనసాగించలేక ఇండస్ట్రీకి దూరమైన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారితో పోలిస్తే సినిమా చూడడమే పెద్ద విషయం అన్న పరిస్థితుల నుంచి సినిమా హీరోగా మారడం అనేది గొప్ప విషయమే అవుతుంది. ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా హీరోగా అవకాశం దక్కించుకోవడం, అవకాశం వచ్చిన తర్వాత సినిమా విడుదలకు డిస్ట్రిబ్యూటర్లను వెతుక్కోవడం, థియేటర్లో దక్కించుకోవడం, ఇవన్నీ కిరణ్ అబ్బవరం లాంటి ఒక సాధారణ మారుమూల పల్లె నుంచి వచ్చిన కుర్రాడికి సాధ్యపడే విషయాలు కావు. కిరణ్ అబ్బవరం సినిమాలన్నీ విజయం సాధించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం జీవితంలో మాత్రం అనుకున్నది సాధించి విజయం సాధించాడని చెప్పాలి. సో ఆల్ ద బెస్ట్ కిరణ్ అబ్బవరం గారు. మీరు ఎంతో మందికి నేడు ఒక ఇన్స్పిరేషన్ గా మారారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అండ్ కిరణ్ అబ్బవరం గారిపై మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్ లో పెట్టుకోగలరని మనవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.